రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఋతుపవనాలు ఎటికేలకు చురుగ్గా మారాయి. దక్షిణ తమిళనాడులో కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఋతుపవనాల వల్ల కురుస్తూ ఉన్నాయి. మరో 24 అవర్స్లో ఆ ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. మరో 24 అవర్స్ నుంచి 3వ తేదీలోగా ఋతుపవనాలు అయితే చురుగ్గా మారడం అనేది ఆనందించాల్సిన విషయం. ఇక తెలంగాణకి ఆ ఋతుపవనాలు రావడానికి 10వ తేదీ వరకు ఆగాల్సింది. ఎందుకంటే కేరళ తీరాన్ని ఇంకా తాగినట్టు అధికారికంగా ప్రకటన రాలేదు. కేరళ తీరం తాగిన తర్వాతనే 6 నుంచి 7 రోజులు ప్రయాణం చేస్తే కనుక కర్ణాటక మొత్తం దాటుకొని తెలంగాణలోకి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. 10వ తేదీ నాటికి తెలంగాణలో ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. అయితే వర్షాలు ఆశించిన మేర పడతాయా లేదా అనేది అనుమానం. అయితే ప్రస్తుతం ఉష్ణోగ్రతల టెంపరేచర్స్ అయితే 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. పగలంతా విపరీతమైన ఎండ ఉక్కపోత, సాయంత్రానికి పరిమితమైన ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తూ ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల పాటు తెలంగాణలోని ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, మెదక్, హైదరాబాదులో తేలికపాటి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. టెంపరేచర్స్ సాధారణం కన్నా కూడా ఒక 2 డిగ్రీల టెంపరేచర్స్ తక్కువగా నమోదవుతుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది ఉదయం 9-10 గంటల వరకు. ఆ తర్వాత 4 గంటల 5 గంటల వరకు విపరీతమైన ఎండ, ఆ తర్వాత వర్షాలు, వడగళ్ళ వాన విరుచుపడుతుంది. 10వ తేదీ తర్వాత ఇంకా టెంపరేచర్స్ ఇంకా తగ్గుతాయి, ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న 46 డిగ్రీలు ప్రస్తుతం 44 డిగ్రీల టెంపరేచర్ చాలా ప్రాంతాల్లో నమోదవుతుంది. 10వ తేదీ తర్వాత 39 డిగ్రీలు 38 డిగ్రీలకు ఆ టెంపరేచర్స్ దిగువచ్చే అవకాశం ఉంది. అక్కడ ఆ టెంపరేచర్స్ జూన్ నెలలో కొనసాగుతాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా, రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఆ వివరాల రిపోర్టు ఈరోజు మధ్యాహ్నానికి ఐఎండీ రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే మీ ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించి ఉంటే కామెంట్ చేయండి. ఏ ప్రాంతం అనేది కూడా కామెంట్లో స్పష్టంగా నమోదు చేయండి.